నో నో, బిజినెస్ ఇస్ బిజినెస్. వ్యాపారం వేరు, స్నేహం వేరు. అంతగా నీకు కావాలంటే నాకు వచ్చే లాభంలో సగం ఇస్తా. గత కొయ్యబారిపోయినా బిడ్డ, నేను కపాలిని. జైలు నుంచి ఎప్పుడు వచ్చా? అవ్వా, ఎప్పుడు వస్తే నీ కాడికి గిప్పుడు రావడం ఎందుకు బిడ్డ? జైలు నుండి రాగానే మొదటి అడుగు నీ కాడ, రెండో అడుగు నా బిడ్డ కాడ వేయటం అలవాటని తెలుసు కదా. మళ్ళీ మూడో అడుగు జైలు. తప్పనిసరి అయితే గంటే మళ్ళా జల్దిగా వెళ్ళి నా కూతుర్ని చూసుకోవాలా. నా మామూలు పాడాయి బిడ్డ. మామూలు 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 ఎన్నాళ్ళి మామూలు? మనము మన మధ్య రహస్యం చచ్చే వరకు బిడ్డ. కపాలి అంతే. మళ్ళా నెత్తురు కూడు ఒక్కడే కూడకూడదు బిడ్డ. తోడున్నోడికి జర నందివ్వాలా. ఇదిగో డబ్బు తీసుకో, మళ్ళీ రాకు. పుండుకు పుల్లా తప్పదు, నీకు నేను తప్పదు. వస్తాం వల్ల. ఏంట్రా పిల్లక, వచ్చి వానకాలంతా అయింది, మళ్ళా కొంటానికి ఏసకాలం అవుద్దా? ఏం కావాలో చెప్పు. అదే ఆ రోజు పట్టు పావుకు లేవు. అబ్బే తూకం సరిగా లేదు. ఈ చేతుంది, ఆ చేతుంది. ఏంటి నా కొరక, కొండానికి వచ్చా? అవ్వా శబ్దాష్ బిడ్డ, ఈ కపాలగాడి కూతురు అనిపించడం వల్ల. అయ్యా వచ్చినావా? వచ్చిన బిడ్డ, నీ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా. లగ్గం లగ్గం, పొద్దుకొక పెళ్ళంటో పొద్దుకొక జైల్లోకి వెళ్తావు. ఇక వెళ్ళను. నిన్ను గొప్పోడికిచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను. నీ మీద ఒట్టు మళ్ళా. ఇదిగో తీసుకో. తప్పకుండా తప్పకుండా. సంతాపం సంతాపం. పాపం పాపం. అవినీతికి శిక్ష, నీతికి రక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష. అయ్యో కరో అధ్యక్ష, ఇది అదే అంటే ఏమిటండి? పక్షివాతం. పక్షుల్ని పెట్టిన బాధలకు ఫలితం. నువ్వు ఊరుకోవయా, పెద్ద డాక్టర్ అయినట్టు. బాబు, పక్షవాతానికి ఏదో పావురాలు ఎత్తుకు తాగాలంటారు. ఇదిగో సూరమా, కాపులు చంపి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాను. ఇక పావురాయలు కూడా ఎక్కడ చంపను. అబ్బబ్బా, ఎంత గొప్ప భూతదయ్యా ఇది. ఇదిగో, ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం. రోజుకొక లోటాడు గంజి తప్ప ఇంకేమీ ఇవ్వడానికి వీల్లేదు. అది ఉప్పు లేకుండా చెప్పుతో. నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా? మళ్ళీ లేచి నడుస్తావా ఉన్నానా? అధ్యక్ష, ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అదేమిటండి, ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా? అలా కాదయ్యా, ప్రాణాలతో పని. ఇదిగో చూడండి, ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉంచండి. ఇతని కోసం ప్రత్యేకంగా ఒక కంచం, ఒక గ్లాసు పెట్టండి. ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి. అరిచచ్చినా ఎవరు దగ్గరికి వెళ్ళకూడదు. ప్రాణాలతో పని. వస్తాను. కాసులయ్యా, నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు, కానీ భగవంతుడు ఇలా చేశాడు. నేను ఏకగ్రీవంగా గెలుస్తాను. ఇదిగో, నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డును వేయిస్తాను నువ్వు పోయాక. అధ్యక్ష, ఇప్పుడైనా చందా ఇస్తాడేమో. వద్దు, పదరా. చందా అడిగితే వెంటనే తెస్తాడు. పద. సూరమ్మా, బాబాయ్, నేను ఇంకా చాలా కాలం బతకాలనుకుంటున్నాను. బాబా బాబా, అమ్మో, నీ జబ్బు నాకు అంటుకుంటుంది. నువ్వు లోపలికి లా, నువ్వు లోపలికి వచ్చి. ఆయన వద్దన్నాడుగా. అమ్మో 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 అమ్మో, నన్ను ఇలా దిక్కులేని పక్షం చేస్తారా? ఆ తులసమ్మకి చేసిన అన్యాయానికి నాకు ఈ శిక్ష జరగవలసిందేరా. నాడు ధర్మరాజు లాంటి ధర్మారావు గారు మనకి ప్రెసిడెంట్ గా ఉన్నారు కనుక మన పంచాయతీలు ఏ పొడిపెచ్చులు లేకుండా నడుపుకురాగలిగారు. ఈసారి మీరు ఈ బాధ్యత వహించక తప్పదు రావు బాబు. ఈ పదవులన్నా రాజకీయాలన్నా నాకు గెట్టవు. కానీ గ్రామక్షేమం కోసం మీరు ఈ ఎన్నికల్లో నిలబడక తప్పదు. నిలబడాలి.